ఉన్నో అక్కో ఏంది బస్ స్టాండ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేనే అయిపోతేనే ఈ పక్కన పల్లెటూరులో మంచి ఫామ్ ఉందంట. ఆ ఫామ్కి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నాం. కాకపోతే 5 గంటలకు మూసేస్తారంట, లోపలికి రానిరంట. ఎంతకి మనం రానిస్తారో లేదో చివరిదాకా చూస్తే తెలుస్తుంది. కానీ వీడియో మేము ఇప్పుడు బస్ స్టాప్లో బస్సు ఎక్కేసి గంట తర్వాత ఆడ చేరుకుంటాము. ఆడ చేరిన తర్వాత నా పిల్లకాయలకి ఎట్ట వ్యవసాయం చేయాలో కూడా నేర్పిస్తా, అంటే చూపిస్తా. నాకు రాదులే వ్యవసాయం చేయడము, చూపిస్తా. రెడీనా? నువ్వు రెడీనా? ఏమికి కూడా చూపిస్తా వ్యవసాయం ఇప్పటి నుంచి ఎట్ట చేయాలో. అదిగో 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 మనం వెళ్ళాల్సిన బస్సు వచ్చేసింది. పరిగెత్తుకుంటే ఎక్కేయడమే, నిదానంగా ఎక్కొచ్చులు, ఏం కాదు. ఇంత పొడుగోటి బస్సులో ఎక్కి వెళ్ళిపోవడమే, పచ్చని బస్సులో. కానీ ఖర్చు వేయకుండానే సీట్లు అయితే దొరికేసినాయి. ఇద్దరు సర్దుకొని కూర్చుండేశారట, ఫోన్లు పట్టేశారు. ఇంకా నాకు కూడా సీట్ దొరికేసింది. గంట సేపు కూర్చొని ఆడగలుద్దాం ఫామ్లో. ఇట్లాంటి డబుల్ డెక్కర్ బస్సులో పైనకి కూర్చో ఉన్నాం. అదే నెంబర్ M46. మనకి డబుల్ డెక్కర్ బస్ ఎక్కేసరికి రోడ్డు చూడు క్లియర్గా కనిపిస్తులా. దాంతోపాటు వాన కూడా వచ్చి పారనొక్కింది. మనం ఇప్పటికే లేటు, ఇంకొక హాఫ్ అన్ అవర్లో వెళ్తామా? ఫుల్ చలికి వేసి పారనొక్కారు. చలికోట్లు, పైన హుడీలు, కల్లాపు జల్లినట్టు రోడ్లు చూడు ఎంత అందంగా ఉన్నాయో. వానబడిలో ఇప్పుడే దానికే మామూలుగానే నీట్గా ఉంటాయి రోడ్లు. ఎంత అరుస్తూ ఉంది కూలీ వేగ్ అంట. మనం ఏమో 14 స్టాప్లు వెళ్ళాలి. ఇళ్ళ మధ్యలో వెళ్తున్నట్టే ఉంది కానీ ఏదో పొలాలకు వెళ్తున్నట్లేదు. చూద్దాం అది పొలమో లేకపోతే పాలీ ఫార్మింగో ఏదో ఒకటి. మొత్తానికైతే వ్యవసాయం నేర్చుకుందాం, సరేనా? రోడ్లు ఇంకోసారి చూడండి, కదులుతుంది, బస్సు ఎగురుతుంది. ఇదిగోండి ఇట్ట పాలీ ఫార్మింగ్ ఉంటుందేమో అని నా అనుమానము. ఏందది? ఇది హాస్పిటలా? పాలీ ఫార్మింగ్ లాగా ఉంది. ఓకే, అది హాస్పిటల్. రోడ్లు చూడండి ఎంత నీట్గా ఉన్నాయి. నేరో రోడ్లు, సన్నటి రోడ్లు, అటు ఇటు కార్ పార్కింగు. చెప్పిల్లా ఇందాక కల్లాపు జల్లినట్టు నీట్గా రోడ్డు తుడిచినట్టుంది బాగా నీళ్ళతో, శుభ్రంగా ఉంది. ఎండాకాలం పోయి ఫాల్ సీజన్ అయ్యేసరికి ఆకులు రంగులు చూడు మారిపోతా ఉన్నాయి. ఇటు పక్క ఇంకా పచ్చగా ఉన్నాయి, అవి కూడా రాలిపోతాయి. ఇవి అయితే గోల్డెన్ రంగులు భలే ఉన్నాయి కదా. సీజన్ మారిపోయినాయి, అదే వాతావరణం మారిపోయి ఫాల్ సీజన్ అయ్యేసరికి ఆ బంగారం చెట్లకంతా ఆకులు తొందరగా పడిపోతూ ఉన్నాయి. ఇవి అయితే పచ్చగా గట్టిగా స్ట్రాంగ్గా ఉన్నాయి. అబ్బా ఇంకో 2 నెలలు ఉంటాయేమో ఈ ఆకులు. కానీ అందాలు అయితే అద్భుతంగా ఉన్న రోడ్డు చుట్టూన. బస్సు అయితే దిగేసాము. ఇక్కడి నుంచి ఒక 20 నిమిషాలు ఇక్కడ నుంచి ఒక 17 నిమిషాలు, అంటే ఒక 1.5 కిలోమీటర్ నడవాలి ఆ ఫామ్కి వెళ్ళేదానికి. వాళ్ళేమో మూసే టైం దగ్గర పడింది. చూద్దాం అసలు చూడగలమో లేదో. ఇక్కడ చూస్తే ఇళ్ల సందుల్లో నడుస్తా కూర్చో ఉన్నాము. ఇక్కడ ఏం ఫామ్ ఉందో తెలీదు. గూగుల్ మ్యాప్ ఏమైనా తప్పుగా తీసుకొస్తుందో చూద్దాం. ఏదో పొలాలు గిలాలని వస్తే ఏడేమో ఆట్లియర్ గార్డెన్ అని ఉంది. ఏం జర్మన్ ప్రొనౌన్సియేషన్స్ ఉన్నాయి. పైన ఏమో ఒక పోలార్ బేర్ ఒకటి ఉంది. ఇక్కడ ఫామ్ ఎక్కడుందో తెలియదు. ఇదే ఫామ్ అనుకుంటా, దీన్నే ఫామ్ అనుకోవాలి. ఇంకా ముందుకు వెళ్ళమంటా ఉంది, చూద్దాం. ఏడే సన్ఫ్లవర్ చెట్టు కూడా ఉంది. ఈడ ఒక పాత బోట్ కూడా పెట్టున్నారు. ఈడ టైనీ ఫామ్, దీంట్లోని ఈ బిల్డింగ్ లోపలే అంట. ఇటు పక్క చూసారనుకో టైనీ హౌస్ ఒకటి ఉంది. అంతా టైనీ ఫామ్ ఈస్ హియర్. టైనీ ఫామ్, టైనీ ఫామ్. I don't know. But it shows here somewhere. Okay, I'll check it out. I'm not sure. Okay, thank you. ఇక్కడ ఒక కెసినో కూడా ఉంది. హలో, టైనీ ఫామ్ ఈస్ హియర్. టైనీ ఫామ్. Tiny farms? Yeah. No, I think it's around in this. విషయం ఏంటంటే ఇక్కడ ఫార్మ్స్ ఉన్నాయో లేవో కానీ మొత్తం ఆఫీస్లో ఉన్నట్టున్నారు. వీళ్ళు వెజిటేబుల్స్ ప్రొవైడర్స్ అనుకుంటా, సప్లయర్స్. ఫామ్ అయితే లేదు కానీ ఇట్లా బొంత కోడ్లు అయితే ఉన్నాయి. ఏడ అనుకున్న విధంగానే ఈడేమో కంపెనీ ఉండేది. యాక్చువల్ ఫామ్ ఎక్కడుందంటే నిజమైన అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడో ఉందంట. ఇంకా ఆ ఫామ్ హౌస్కి వెళ్ళేసి, అదే ఆ కంపెనీకి వెళ్ళేసి కనుక్కోవాలి. గూగుల్ తల్లికి దండం పెట్టచ్చు, మోసం చేసి పారనొక్కింది. కంపెనీని చూపించి ఫొటోస్ని చూపిస్తే ఏడే అగ్రికల్చర్ ఫామ్ ఉందనుకున్నా, తీరా చూస్తే కంపెనీలు ఉన్నాయి ఏడ. అది చూపిస్తున్నారా ఎందుకు కొంప తీసి టైనీ ఫామ్ అంటే టైనీ హౌస్ని. ఓరే నాయన, దీనికోసం ఎంత దూరం వచ్చామా. ఇట్స్ ఎ టైనీ హౌస్ రైట్. ఇట్ లుక్స్ లైక్ ఎ టైనీ హౌస్. అడ్రస్ లోపలికి ఎంట్రీ లేదు, టైనీ హౌస్ ఇది. ఇదే ఉన్నట్టుంది ఫామ్.
మా బొడవ ఊరు మొత్తం తిరిగి ఎంతో పెద్దది అనుకుంటే టైనీ హౌస్ని చూస్తేనే అర్థమైపోయింది టైనీ ఫామ్ అంటే చిన్నది ఉంటుందని. ఈడ గడ్డి అంతా ఉంది, నవ్వొస్తూ ఉంది, పూల్ అయిపోయినట్టులా. ఇట్లా డ్రమ్ముల్లో చెట్లు పెంచుకో ఉన్నారు రా దేవుడా, ఇట్లా డ్రమ్ముల్లో పెంచుకో ఉన్నారు. చెప్పిన విధంగానే ఇక్కడ చిన్న టైనీ ఫామ్ ఉంది. ఇది టైనీ ఫామ్. దిస్ ఈస్ ద వన్. ఓ నో వన్ ఈస్ హియర్. They're not here right now, you know. Already 5 o'clock, it might be closed. Yeah, they're gone. ఓకే, సో ఇతనే మనకి మొత్తం చూపించింది టైనీ ఫామ్ ఆఫీస్ని. ఇది టైనీ ఫామ్ ఆఫీస్. కూరగాయలు పండించే పొలం ఎక్కడో ఉంది, కానీ దాని ఆఫీస్ అయితే ఇక్కడ ఉంది. 5 గంటలు అయిపోయింది, ఆఫీస్ కూడా మూసేస్తున్నారు, ఎవ్వరు లేరు. ఇంకా ఫామ్ అనేది ఎక్కడో మనకు తెలియదు, కానీ పెద్ద ఫాము. మొత్తానికి ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చి చూసుకున్నాం. గూగుల్ చెప్పినట్టు టైనీ ఫామ్ ఆఫీస్ చూపించింది, ఫామ్ అయితే కాదు, వ్యవసాయ స్థలం అయితే కాదు. వాట్ ఈస్ షోన్ ఈజ్ నాట్. People create the platform. Yes. They took pictures in. Then 2 years gone. Yes. Oh, my pictures are not from right now. You know what I mean? Correct. So pictures are different from the actual thing. That can be pictures from around maybe. Who knows? సో ఇది టైనీ ఫామ్ ఆఫీసు. దానికే పిక్చర్స్, గూగుల్ పిక్చర్స్ చూసి రాకూడదు, మనం కరెక్ట్గా తెలుసుకొని రావాలి. ఇంకా పాండమ్మ అప్సెట్ అయిపోయారు మొత్తానికి. ఇది ఆ డ్రమ్ముల్లో వేసిన చెట్లను చూస్తున్నారా? ఎట్టో ఏడదాకా వచ్చామనేసి ఈ చిన్న ఫామ్ని చూడమన్నారు. ఏడంతా గెడ్డేస్తున్నారు, గెడ్లో కూడా చెట్లు చాకుతా ఉన్నారు. ఇట్ట చిన్న మొక్కలు, ఏం మొక్కలు అయితే మనకు తెలీదు. ఇట్లా మొత్తం డ్రమ్ములు, టబ్బులు గెడ్డేసుకొని చాకుతా ఉన్నారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం, ఆడ కూడా ఒక ఫామ్ ఉంది, అది కూడా చూద్దాం. ఉదయాన్నే 9 గంటలకు వస్తారంట. 9 గంటలకు వచ్చి ఏదో మరి నాకు తెలియదు ఏం చేస్తారో. మనం కూడా ఏదో ఒక రోజు వచ్చి 9 గంటలకు చూద్దాం అసలు ఎక్కడ టైనీ ఫాము, అసలు అగ్రికల్చర్ ఫామ్ ఎక్కడుందో కూడా చూద్దాం. ఇక్కడ ఒక చిన్న గార్డెన్ ఉంది, ఇదే ఫామ్ అని ఊహించుకోవాలి. ఈరోజుకి ఎరక్కపోయి వచ్చాము, ఎరక్కపోయాము. ఇవన్నీ ఆకులు ఆకులు ఆకులు, పచ్చపచ్చని ఆకులు, మంచి మంచి సన్ఫ్లవర్ చెట్లు ప్రొద్దుటూరులో ఉంటాయి. చాలా ప్రొద్దుతిరుగుడు పువ్వులు, ఇట్టా ఏదో ఉంది. ఇది గెడ్డో మేజో ఏదో మనకైతే తెలీదు. ఈ ఆకులు అయితే కట్ చేసేది ఎందుకు తిడతారు, పర్మిషన్స్ లేవు ఇక్కడ. ఇట్లా మంచి ప్లే ఏరియా లాగుంది, పెద్ద నిచ్చెన వేసుకొని పైకి వెళ్ళేదానికి. ఇక్కడ చిన్న ఫౌంటైన్ లాగా పెట్టారు, బ్రహ్మాండంగా ఉంది. క్లీన్ వాటర్, క్రిస్టల్ క్లియర్ వాటర్. అక్కడ వాటర్ అవుట్లెట్ ఉంది, అదేందో మనకు తెలీదు. ఆ వాటర్ అవుట్లెట్లో నుంచి నీళ్ళు వస్తూ ఉన్నాయి. కానీ గార్డెన్ అయితే బాగుంది. ఏమైనా మనకు తెలిసిన చెట్లు ఉన్నాయా అని చూస్తూ ఉంటే ఒకటి కనిపించడంలే. ఇదేం చెట్టు మనకి తెలీదు. ఈ ఆకులు, చెట్లు, మొలకలు ఇవే ఉన్నాయి. మనకు తెలిసిన పూలు, చెట్లు ఏమి లేవు. కాకపోతే ఈ డాఫోడిల్స్ ఉన్నాయి, గడ్డి పువ్వులు. ఇక్కడ చూస్తే ఒక పావురాల గూడు ఉంది. ఇక్కడేమో శుద్ధంగా కూర్చొని సాయంత్రం అయితే మాటలు పెట్టుకోవచ్చు, ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఇది సలాడ్ మొక్కల్లాగా ఉన్నాయి. నాకైతే సలాడ్లో దీని ఆకుల్లాగా ఉన్నాయి చూడబోతే. నేను కరెక్ట్ కాకపోవచ్చు, చూసింది చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆకులు విధానం చూస్తూ ఉంటే సలాడ్లో ఆకుల్లాగా కనిపిస్తున్నాయి నాకు. అమ్మ, మీకు టైనీ ఫామ్ నచ్చిందా లేదా? కనీసం ఇటు తిరగండి, ఏడదాకా వచ్చిన దానికి. ఇది నాకు తెలిసి ఇంటి ముందు గార్డెన్లు వేసుకుంటా వాళ్ళ కోసం అనుకుంటా కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తారనుకుంటా. ఈ కింద ఏందో ఎక్విప్మెంట్ భలే ఉంది, మిషనరీ అంతా వేస్తున్నారు. అంటే కంటైనర్ హౌస్లకి సంబంధించింది లాగుంది ఇది. అబ్బో, మంచి గ్రాఫిటీ కూడా గీస్తున్నారు. ఇంకనేముందే, ఏడదాకా వచ్చిన దానికి నా పెద్ద కూతురు స్నాప్చాట్లు వాటిలో ఫోటోలు పెట్టాలి కాబట్టి ఈ పూలుని ఫోటో తీసుకుంటా ఉంది ఈ విధంగా. ఇంకా ఆమెకు అర్థం కావట్లే అసలు ఎందుకు వచ్చాము ఇక్కడికి అనేసి. నా చిన్న కూతురు ఆ మూలకి వెళ్ళిపోయింది. అసలు ఎందుకు వచ్చావురా దేవుడా, గంట సేపు తిప్పి తీసుకొచ్చాడు, 2 కిలోమీటర్లు కూడా నడిపించాడు అన్నట్టు అటు వెళ్ళిపోయింది. మొత్తానికి ఇది మా గార్డెన్ జర్నీ. ట్రైనీ ఫామ్ అనుకొని వ్యవసాయం చేసేదేమో కానీ బిల్డింగ్ల మధ్యలో ఆఫీసుల కాడకు వచ్చేసాం. అది కథ. అది మొత్తానికి ఈసారి అయితే నిజంగానే ఫామ్కి వెళ్ళిపోతా గ్యారంటీ. ఎందుకంటే రేపు పొద్దున ఎక్కేసి ట్రైన్ వెళ్ళిపోతాయి. ఆడ ఫామ్ ఉంటే ఆడకి. అది పశువులు కొట్టం కానీ లేకపోతే
ఆవులు మేకలు గొర్రెలు ఉండే దగ్గరికైనా వెళ్ళిపోతా గ్యారంటీగా. వీడియో తీసి మరీ చూపిస్తా మీకు. ఛాలెంజ్ అంతే చూడు, ఖచ్చితంగా చూపిస్తాను. వీళ్ళు డ్యాన్స్లు వేసుకుంటున్నారు గులకరాళ్ళ మీద. ఇంకేడ ఫోటోలు తీసుకుంటాము శుద్ధంగా. వీలైతే తమ్నెయిల్కి కానీ ఇన్స్టాగ్రామ్లకి ఏడ ఫోటోలు తీసుకుంటాం. మొత్తానికి ఈడకి వచ్చిన దానికి ఒక విషయం అయితే సూపర్గా నచ్చింది. ఈ పైన ఉన్న లైట్లు కాదు, దూరంగా చూసారనుకో ఓపెన్ ఎయిర్ థియేటర్. చూడండి ఎంత పెద్ద స్క్రీన్. ఇదిగోండి దగ్గర నుంచి చూద్దాం. ఓపెన్ ఎయిర్ థియేటర్ ఏడ దాకా వచ్చిన దానికి గిట్టుబాటు ఏమైనా అయిందంటే మనం చూసింది ఏడ ఓపెన్ ఎయిర్ థియేటరు. అటు ఇటు స్పీకర్లు పెట్టేస్తున్నారు చూడండి, పెద్ద స్పీకర్లు. అక్కడ ఒకటి, ఈ మూల ఒకటి. ఏడైతే నీట్గా బల్లల మీద నిలబడ్డారు. కింద కూర్చోవాలంటే మొత్తం నీళ్లు ఉన్నాయి. ఇట్లా బ్రహ్మాండమైన ఓపెన్ ఎయిర్ థియేటర్ అయితే అద్భుతంగా ఉంది ఎడకి వచ్చిన దానికి. ఎందుకంటే వెనక పక్క శుద్ధంగా గార్డెన్ ఉంది. గార్డెన్ మధ్యలో చెట్ల మొక్కలు అంతా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ ఏరియాలో చూసేదానికైతే ఇది మటుకు సూపర్గా నచ్చేసింది నాకు. దానికి ఏదో అనుకొని ఎట్టో వచ్చేసాం గూగుల్ దెబ్బకి. చూసింది అయితే వేరేది. ఇట్లా టైనీ ఫామ్ అనుకున్నాం, వ్యవసాయం చేయాలనుకున్నాం, భోషానం ఏదేదో అనుకున్నాం. తీరా చూస్తే ఇక్కడికొచ్చి చిన్న మొక్కలతో పాటు ఇట్లా ఒక ఓపెన్ ఎయిర్ థియేటర్ చూసి బ్రహ్మాండంగా ఆనందించి హాయిగా ప్రకృతిని ఆస్వాదిస్తా. 2 తిట్లు నా కూతుర్ల చేత కూడా తిట్టించుకుంటా. వాళ్ళు అప్సెట్ అయిపోయారు. ఏదో వ్యవసాయం అని ఏదేదో ఫోటోలు చూపించావు గూగుల్లో, తీరా చూస్తే ఆఫీసుల కాడికి తీసుకొచ్చావా అని. ఈ ఫామ్ని చూపించి ఇదే గార్డెన్ అంటున్నావు. వాళ్ళు ఇంకా చంటి పిల్లకాయలు కాదు కదా, ఎట్లా నమ్ముతారా? దానికే వాళ్ళని అప్సెట్ చేశానని 2 ముక్కలు తిట్టించుకొనే ఇంటికి కదులుతా ఉన్నాం. బస్సు ఎక్కేసి ఇంకొక గంట జర్నీ. ఇంటికి వెళ్ళిన తర్వాత వీలైతే మాట్లాడదాం, మధ్యలో ఏమైనా తినిపించి వాళ్ళని కొద్దిగా సర్దుబాటు చేద్దాం, ఇంకొకసారి ఫామ్కి తీసుకెళ్తామని. ఇదే మా ఛాలెంజ్. ఏదో ఒకరోజు మిమ్మల్ని ఫామ్కి తీసుకెళ్తా, ఇదే నా ఛాలెంజ్. టైనీ ఫామ్కి ఒక టాటా చెప్పేద్దాం. ఇంకా ఇదే టైనీ ఫామ్, అదే ఓపెన్ ఎయిర్ థియేటర్, ఏడంతా ఉండేదే గార్డెను. ఇది మొత్తం ఆఫీసులే. ఇట్లా బయటికి వెళ్ళిపోతే ఇంటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయే ముందు ఒక మాట, ఆ మొదట్లోనే ఆ మ్యాప్ చూసి ఉండాల్సింది నేను. అర్థమైపోయింది ఇది మ్యాప్ మొత్తానికి. టోన్ 1 అది ఇది రాస్తున్నారు. ఆ పైన ఒక క్యాంటీన్ ఉంది. ఇక్కడ టోన్ 1 అంట ఏదేదో రాస్తున్నారు. ఇవన్నీ ఆఫీసులే. ఈ మధ్యలో అంతా చెట్లు వేస్తున్నారు. ఇది మ్యాప్ దీనికి. వెల్కమ్ అని అంట, వెల్కమ్. అట్టనే సైకిల్ పార్కింగ్ కాడ ఈ సైకిల్ ఫ్రీ గాలి కొట్టే పంపు కూడా ఉంది. ఇక్కడంతా సైకిల్ స్టాండ్ కదా. హలో, ఏడైతే గాలి కొట్టే పంపు కూడా పెట్టేస్తున్నారు. దాంతోపాటు సైకిల్ రిపేర్ కూడా చేసుకోవచ్చు. దీని గురించి ఒక చిన్న షార్ట్ వీడియో పెట్టా చూడండి, తెలుస్తుంది. బాగుంటుంది బ్రహ్మాండంగా. ఇది పాడుపడిపోయిన రైల్వే ట్రాక్ అని ఇక్కడున్న నా కూతురు చెప్తా ఉంది. ఆ వీడియోలు కూడా తీస్తూ ఉంది. అట్టా దేనికో మళ్ళీ నాకు తెలియదు, ఇన్స్టాగ్రామ్కో దేనికో. నాది ఉంది కదా యూరోప్లో తెలుగు అబ్బాయి. ఆ యూరోప్లో తెలుగు అబ్బాయి ఇన్స్టాగ్రామ్కో దేనికో నాకు తెలియదు, కానీ నేను నమ్మి నేను కూడా వీడియో తీసి పారనవుతున్నా. హాయ్, దిస్ వన్ ఈజ్ abandoned railway track. No trains will pass in that track. It's an abandoned one. Oh, okay. You are from India? Which part of India? Himachal Pradesh. Wow. I am from south, Andhra Pradesh, Nellore. My hometown is Nellore. Yeah, ex Vice President Venkaiah Naidu place. You are blogger? Yeah. You are there in the vlog. You are there in the video. Okay, can you tell me your channel name? Europe lo Telugu Abbai. Europe lo Telugu Abbai. Okay, I'll subscribe. Thank you, bye. ఇది మొత్తానికి కన్ఫామ్ పాడుపడిపోయిన రైల్వే ట్రాక్. దానికి యూట్యూబ్ వీడియోలు చూస్తే కొద్దిగా ఇన్ఫర్మేషన్లు తెలుస్తూ ఉంటాయి. ఎక్కువ వీడియోలు చూస్తే నా కూతురు చెప్పింది. అమ్మా వెళ్దాం. ఇంకా ఈ వీడియో ఇక్కడికైతే ఆపేద్దాం. ఇంకా ఇంటికి వెళ్ళేసి మధ్యలో ఏమైనా తినే ప్రోగ్రామ్ ఉంటే అది కూడా వీడియో తీసి పెడతా, లేదంటే ఇంటికి. మొత్తానికి శాండ్విచ్లు కొనేదానికి ఒక సూపర్ మార్కెట్కి అయితే వచ్చేసాము. పోతా అలసిపోయారు అనేసరికి ఈడేదో ఎత్తుక్కుంటా కూర్చో ఉన్నారు. ఇక్కడ ఫ్రూట్ సలాడ్ ఉంది. అబ్బా, ఐస్ క్రీమ్లు ఇటే పోతా ఉన్నారు. లేదు, నేను మొన్న మోచి ఐస్ క్రీమ్ తెచ్చిల్లా. అవును, లిటిల్ మూన్సా? అది తీసుకోవాలా ఇప్పుడు? లేదు, అడుగుతున్నాను. ఓకే, నుని లీప్ కుషనా ఈ కంపెనీదే, గుడ్ అండ్ గున్స్టింగ్ అనేది. నీ లీబెన్ తీసుకో తల్లి. మీ స్కూల్లో ఇచ్చారా అది ఒకసారి? సో బాగుండిందే. ఏం మాస్క్ వేసేసినట్టు ఇది వేసేసావు తలకి, చలికే. నువ్వైతే ఇది తీసుకుంటున్నావా? బెర్లినర్. మొత్తానికి బెర్లినర్ తీసుకున్నావు అనమాట. నైస్. బటర్ చికెన్ టిక్కా, ఇండియన్ చికెన్ తండూరి,
చికెన్ టిక్కా, ఇటుపక్క బటర్ చికెను, అట్లా రకరకాలవి కూడా అమ్ముతున్నారు. కానీ 4.5 యూరో. కాకపోతే వెయిట్ చేసుకొని తినాలి. మనమైతే ఇక్కడ కూర్చుంటే అన్నీ తిరగతానే కూర్చుంటాం కాబట్టి ఇంకెళ్ళి బిల్లింగ్ కౌంటర్లో డబ్బులు కట్టేద్దాం. మొత్తానికి బిల్ అయితే ఒక 10 యూరోలు అయింది, అంటే 800 రూపాయలు. హైలైట్ ఏంటంటే మందు బాటిల్ని ఇట్లా షీల్డ్ లాగా పెట్టేసి అదే సేఫ్గా పెట్టేస్తున్నారు తలుపేసి. మరి ఇంకా ఆకలికి రైల్వే స్టేషన్లోనే ఇప్పిపారన అవుతా ఉంది. ఈ ప్యాకెట్లు తినేద్దామని వ్రాపులు, చికెన్ వ్రాపులు చల్లగా ఉందే. ఎట్టుందమ్మా? సూపర్. అంటే ఆకలికి ఏదైనా నచ్చేస్తుంది అంతే. ఈ ఎస్కలేటర్ ఎక్కి మన ఇంటికి ట్రైన్ తీసుకోవడమే. ఆకలికి లొట్టలు వేసుకుంటూ తింటూ ఉన్నారు ఇద్దరు. ఇప్పుడు బెర్లినర్ చక్కెర పొడి రా నాయన, మొత్తం చక్కెర పొడి పైన తీయగా. ఇంకా ఆ చక్కెర పొడిని బ్రెడ్తో కలుపుకొని తిని అట్ట ఎర్రగా జామ్ ఒకటి ఉంటుంది, ఆ జామ్ ఒక టేస్ట్. మొత్తం స్వీట్ బ్రెడ్. దీన్నే బెర్లినర్ అంటారు, బెర్లినర్ బ్రోట్. ఎట్టుంది? బాగుంది. ఇష్బిన్ ఆయన బెర్లినర్ అంటారు దానికి. మనం పోయే ట్రైన్ వచ్చి పారిన కింద పోండి, సప ఎక్కేసి ఇంక ఇంటికి వెళ్ళడమే. షికార్లు బంద్ ఈ రోజుకి. చూసుకోనమ్మా, చూసుకొని ఎక్కండి. కింద కూర్చుంటావా? ఆడ ప్లేస్ ఉంటే కూర్చోమంటే కూర్చోకుండా నిలబడున్నావు. హలో, డోర్ ఓపెన్ చేయవా? పనిలో పనిగా ఇటు చూసారనుకో, మా అద్దం బాగు చేసేసారు. బాగా అయిపోయింది. ఇప్పుడు పగిలిపోయిన అద్దం నీట్గా చేశారు, బ్రహ్మాండంగా. అసలే మన ఛానల్కే లైకులు లేవు, షేర్లు లేవు, కమెంట్లు లేవు, యూట్యూబ్ రికమెండేషన్లు అసలు లేవు. దానికే అడుక్కుంటున్నానో రిక్వెస్ట్ చేసుకుంటున్నానో కానీ లైక్, షేరు, కమెంట్, సబ్స్క్రైబ్. ఇంకా పామ్మ ఇంటికే. ఇప్పుడు నిజంగా ఈ వీడియో నేను ఎండ్ చేసేద్దాము. నెక్స్ట్ వీడియోలోకి వెళద్దాం. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కొత్తగా మన వీడియోలు చూస్తూ ఉంటే సబ్స్క్రైబు.